ఈ టెంపుల్ అయితే మనకి సిద్దిపేట డిస్టిక్ దగ్గర ఉంటుందండి. కొమరవల్లి నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ వస్తుంది. లేదంటే కొమరవల్లి వెళ్ళడానికి ఇక్కడ దర్శనం చేసుకొని కూడా వెళ్ళొచ్చు. కొమరవల్లికి 1 కిలోమీటర్ వస్తుంది ఇక్కడ నుంచి. కొండపాక దగ్గరలో ఉంటుంది ఇదైతే మనకు గుడి. డిస్టిక్ సిద్దిపేట వస్తుంది. ఈ ఈ ఆలయం అయితే రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం లోపలనైతే చాలా అద్భుతమైన వ్యూ అయితే ఉందండి. ఇక్కడ మనకు 18 శక్తిపీఠాలు అయితే మనకు ఉంటాయి. అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. ఇక్కడ ప్రతి ఒక్క ఆలయానికి ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత అవుతుంది. ఒక్కొక్క దేవతను ప్రతిష్ఠించారు లోపల. చాలా బాగుంటుంది. ప్రకృతి కూడా పక్కన చాలా కూర్చుంటే చాలా ప్రశాంతంగా. చూడండి, ఒక్కొక్క ఆలయంలో మీకు ఒక్కొక్క దేవుళ్ళని అయితే మీకు చూపిస్తాను. చాలా బాగుంటాయి. మీకు దర్శనం అయినట్టు కూడా ఉంటుంది. ఒకసారి వెళ్ళి కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇదైతే గణపతి స్వామి విగ్రహము. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇదైతే శ్రీ శాంకరీ దేవి ఆలయం అన్నమాట. సో ఇది శ్రీలంకలో ఉంది. చాలా పవర్ఫుల్ గాడ్. అష్టాదశ శక్తిపీఠాలలో ఇంకొకటి ఇదైతే. దర్శనం బాగానే జరిగింది మాకైతే. ఇదైతే శ్రీ కామాక్షి అమ్మవారి టెంపుల్ అండి. అక్కడే తమిళనాడులో ఉంటుంది. ఇదైతే చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా అమ్మవారు సేమ్ అలాగే కనిపిస్తున్నారు. ఇదైతే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. ఒకసారి చూడండి, చాలా అందంగా ఉంది కదా టెంపుల్ అయితే. కానీ లాకేష్ ఉంది. మేము కొన్నిటికైతే లాకేష్ ఉన్నాయి. మేము పోయేసరికి చూడాల్సినవి చూసినాము. కానీ లాకేష్ ఉన్న బయట నుంచి అయితే చూసి దర్శనం అయితే చేసుకున్నాము. మంచిగానే అయింది. ఇదైతే శ్రీ శుంకలాదేవి ఆలయం అండి. ఇది మనకు పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. ఈ ఆలయ ప్రతిష్ఠ అయితే మనకి ఇక్కడ దేవత కూడా చాలా అక్కడ ఉన్నట్టే కనిపిస్తారు. చాలా బాగా దర్శనం కూడా మంచిగా అయింది. చూసేసినాము. ఇదైతే చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్. మైసూర్ కర్ణాటకలో ఉంటుంది ఈ టెంపుల్ అయితే. అసలు యాక్చువల్గా అందరూ అక్కడికి వెళ్ళి చూడాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి. ఇదైతే అలంపూర్లో ఉన్న జోగులాంబ టెంపుల్ అండి. మనం అక్కడి వరకు వెళ్ళి దర్శించుకోవడం ఇబ్బంది కాబట్టి ప్రతి ఒక్క శక్తిపీఠాన్ని అయితే మనకి ఇక్కడ ప్రతిష్ఠించారు. దర్శనానికి వీలుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళి దర్శించుకోవచ్చు ఇక్కడే. ఇదైతే శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికాదేవి ఆలయం అండి, ఆంధ్రప్రదేశ్లో. అమ్మవారిని చూడండి, అక్కడ చూసినట్టే ఉంటుంది. చాలా గంభీరంగా ఏది కోరుకున్నా ఇచ్చే తల్లి కాబట్టి మనము దర్శించుకో. ఇదైతే మనకు మహారాష్ట్రలోని కొల్లాపూర్లో ఉన్న లక్ష్మీ అమ్మవారు, శ్రీ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఇది. అమ్మవారు చూడండి, దర్శనం చేసుకుంటే సకల సిద్ధులు ప్రసాదించే తల్లి. ఇదైతే ఏకవీరాదేవి టెంపుల్ అండి. మహోర్ మహారాష్ట్రలో ఉంటుంది. ప్రతి ఒక్క శక్తిపీఠం ఇక్కడ ప్రతిష్ఠించింది. చుట్టూ మనకైతే శక్తిపీఠాలతో ఉంటుంది ఇక్కడ. ఇదైతే కాలభైరవ స్వామి వారి విగ్రహం అండి. దర్శనం అయితే చేసుకోవచ్చు. చాలా అదృష్టం ఉండాలి ఇక్కడికి వచ్చి మనకు దర్శనం దొరకాలంటే. ఇది కూడా చూడండి, మనకి వీరభద్ర స్వామి టెంపుల్ ఇది. అండ్ మనకు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కుమ్రవల్లి దర్శనం ఎవరైతే చేసుకుంటారో ఇక్కడ కూడా దర్శనం జరుగుతుంది అందరికీ. ఇదైతే ఉజ్జయిని మహంకాళి దేవి విగ్రహం అండి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది ఇంకొకటి. మధ్యప్రదేశ్లో ఉంటుంది అమ్మవారి విగ్రహం. ఒకసారి ఇదైతే శ్రీ పురోహితిక దేవి ఆలయం అండి. మనకి ఆంధ్రప్రదేశ్ పీఠాపురంలో ఉంటుంది. మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఇది. ఇదైతే శ్రీ గిరిజాదేవి గారి శక్తిపీఠం అండి. యాక్చువల్గా ఇది ఒరిస్సాలో ఉంటుంది. కాకపోతే మనకు ఇక్కడ కుమ్రవల్లి దగ్గర ప్రతి ఒక్కటి ఇక్కడనే ప్రతిష్ఠించబడింది. దర్శనం చేసుకోవడానికి అక్కడి వరకు వెళ్ళకుండా. ఇదైతే శ్రీ మాణిక్యాంబదేవి గారి శక్తిపీఠం అండి, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ చూడవలసిన సన్నివేశం ఏంటంటే ఒకే దగ్గర మనకు శక్తిపీఠాలు అనేటివి ఉంటాయి ఇక్కడ. ఇదైతే అస్సాంలో ఉన్న గౌహతి దగ్గర కామాఖ్య అమ్మవారి విగ్రహం. అంటే ఇక్కడనే, కాకపోతే ఏంటంటే ఇక్కడనే విగ్రహం ఉంటుంది. అక్కడ అమ్మవారు ఇలా ప్రతిష్ఠించబడి ఉంటుంది. యాక్చువల్గా అమ్మవారు చాలా పవర్ఫుల్ అన్నమాట. దర్శనం చేసుకుంటే ఏ కోరికలున్నా తీరుస్తుంది. ఇదైతే శ్రీ మాధవేశ్వరి అమ్మవారి టెంపుల్, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, ప్రయాగ్రాజ్ దగ్గర. అమ్మవారిని చూడండి ఒకసారి, చాలా ఉగ్రరూపంతో ఉంటుంది. యాక్చువల్గా ఈ అష్టాదశ శక్తిపీఠం ఇది. ఇదైతే శ్రీ వైష్ణవి దేవి టెంపుల్ అండి.
హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అమ్మవారిని అక్కడ దాకా వెళ్ళి ఎవరైతే చూడలేరో ఇక్కడనే వాళ్ళకి శక్తిపీఠాలు అన్నీ ఇక్కడ పెట్టారండి. చూడొచ్చు ఇక్కడ వచ్చి మనమైతే. ఇదైతే శ్రీ మంగళ గౌరీ దేవిది విగ్రహం అయితే బీహార్లో ఉంటుంది మనకిది. ఒకసారి చూడండి, అమ్మవారిని దర్శించుకోవచ్చు. అమ్మవారు చక్కగా ఉంది కదా. ఈ అమ్మవారు అయితే విశాలాక్షి దేవి, యూపీ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, కాశీలో. అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటున్నా. తాళం వేసి ఉంది దీనికి కూడా, మేము అప్పటికే వెళ్ళిపోయినాము. ఇదైతే సరస్వతీదేవి టెంపుల్, కాశ్మీర్లో ఉంటుంది ఈ శక్తిపీఠం. చూడండి ఒకసారి అమ్మవారిని. చూడ్డానికి అక్కడ కూడా ఇలాగే ఉంటుంది, సేమ్ ఇదే ప్రతిష్ట. అష్టాదశ శక్తి పీఠాల మధ్యలో అయితే మనకు ఈ శివాలయం ఉంటుంది. ఆదిదేవుడు అన్నమాట మనకు శివుడు. ఇక్కడ కాలభైరవుడితో పాటు ఇక్కడ ప్రతి ఒక్క భగవంతుణ్ణి ప్రతిష్ఠించారు. అష్టాదశ శక్తి పీఠాలు అనేటివి చుట్టూ ఉంటాయి. సో మధ్యలో నందీశ్వరునితో మహాశివుడు ఉంటాడు.